జమ్మూ కశ్మీర్ లో అమర్నాథ్ యాత్రకు తొలి పూజ కన్నుల పండుగ జరిగింది. అమర్నాథ్ లోని మంచు శివలింగం వద్ద అర్చకులు పూజలు చేశారు. అమరలింగేశ్వరుడికి హారతిలిచ్చారు. ఈ పూజల్లో వర్చువల్ గా పాల్గొన్నారు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. శ్రీనగర్ లోని రాజ్ భవన్ నుంచి మహాశివుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు మనోజ్ సిన్హా. టేబుల్ పై పూజా సామాగ్రి ఉంచారు పూజారులు. పూజ అయ్యే వరకు తన సీట్లోంచి లేచి నిలబడి వీక్షించారు గవర్నర్. ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు పూజారులు. ఈ నెల 29 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఆగస్టు 19 వరకు ఈ యాత్ర జరగనుంది. 52 రోజుల పాటు జరిగే అమర్నాథ్ యాత్రలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ఉగ్రదాడులు జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకున్నాయి. జమ్మూ కశ్మీర్లో ఈ నెల 2వ వారంలో 3 రోజుల్లో 4 ఉగ్రదాడులు జరిగాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర హోంశాఖ వరుస సమీక్షలు చేసి యాత్రికుల భద్రత దృష్ట్యా భారీగా బలగాలను మోహరించాలని ఆదేశించింది. జమ్మూలోని అమర్నాథ్ బేస్ క్యాంప్ నుంచి అమర్నాథ్ వరకు ఇప్పటికే భారీగా పోలీసులు మోహరించారు. మరొకవైపు ఆర్మీ బలగాలు మోహరించాయి. జమ్మూలోని అమర్నాథ్ బేస్ క్యాంప్ వద్ద జమ్మూ కశ్మీర్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ మాక్ డ్రిల్ నిర్వహించాయి. సముద్ర మట్టం నుంచి 3880 మీటర్ల ఎత్తులోని మంచు కొండల్లో అమరలింగేశ్వరుడు కొలువై ఉన్నాడు. దక్షిణ కశ్మీర్లోని అనంతనాగ్ లో ఉన్న పహల్గామ్ మీదుగా 48 కిలోమీటర్లు ప్రయాణించి అమర్నాథ్ కు చేరుకోవచ్చు. మరొకవైపు మధ్య కాశ్మీర్లోని గండేర్బల్ రూట్లో 14 కిలోమీటర్లు ప్రయాణించి అమరలింగేశ్వరిని దర్శించుకోవచ్చు. వేలాది మంది భక్తులు తరలివచ్చే ఈ యాత్రకు అమర్నాథ్ దేవస్థానం బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే ఈ యాత్రకు అనుమతి ఉంటుంది.